हरे कृष्णा श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणथ क्लेशनाशाय गोविंदाय नमो नमः. This is a very beautiful Mahamantra. I will post the link to this Mahamantra chanted by Vaishnava in YouTube in the description. Please listen to that whenever you find time. And first today, శ్రీ విశ్వక్సేనాయ నమః, శ్రీ వాదిరాజాయ నమః. ఈరోజు నేను ముఖ్యంగా నరనారాయణ అవతార ఉన్నారు కదా, వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్కి వెళ్తాను. తర్వాత వెంకటేశ్వర స్వామి, పరమేశ్వర, శ్రీకృష్ణ అని చెప్పాను కదా, ఆయన ఐడెంటిటీస్ మెయిన్లీ నరనారాయణ, వెంకటేశ్వర అండ్ ఆల్సో చైతన్య మహాప్రభు. వీళ్ళ ఐడెంటిటీస్ నిజంగా ఒక్కొక్కళ్ళు దే ఆర్ ఇండివిజువల్ విష్ణు ఫార్మ్స్. అండ్ దట్ ఫస్ట్ విష్ణు ఇస్ లార్డ్ శ్రీ నారాయణ, హీ ఈస్ శ్రీరామ. సో ఈ ఈ ఐడెంటిటీస్ మనము తెలుసుకోవాలి. అంతా ఒకటే, విష్ణు అంతా ఒకటే అని, దట్ ఈస్ విష్ణు ఒక్కడే అని అనడానికి లేదు. విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్. రిమెంబర్ ది ఆదిశేష, ద సర్పెంట్ ఫార్మ్. ఈవెన్ చైతన్య మహాప్రభు మెన్షన్స్ దట్ different but non-different, అంటే different responsibilities but they are all identical. ఈశోపనిషత్తులో చదివాము, పరమాత్మ, అబ్సల్యూట్ ట్రూత్, సుప్రీం బ్రాహ్మణ్ ఇఫల్జెన్స్, వీళ్ళందరూ ఐడెంటికల్. పరమేశ్వర ఈజ్ ఆల్సో దేర్. యాక్చువల్లీ ఈశోపనిషత్తులో వీ షుడ్ ఇంక్లూడ్ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ సుప్రీం బ్రాహ్మణ్. సుప్రీం బ్రాహ్మణ్ ఇఫల్జెన్స్, దట్ ఈస్ స్పిరిచువల్ సుప్రీం పరమ గురు శ్రీ రామానుజాచార్య. సుప్రీం బ్రాహ్మణ్ కంట్రోలర్ శ్రీ పరమేశ్వర, శ్రీకృష్ణ. శ్రీ పరమాత్మ శ్రీ చైతన్య మహాప్రభు. అండ్ శ్రీ పరమ పురుష ఇస్ నారాయణ, శ్రీరామ. సో వీళ్ళ ఐడెంటిటీస్ మనకు తెలిస్తే వీ విల్ నో దట్ how we should worship Vishnu and his forms, so that we will be in the path of liberation. And why Subramanya Swami is also worshipped along with these 4 Supreme Vishnu forms? Because Subramanya is Lord Sri Indradeva himself. Indra is the Supreme Brahman, Supreme Subramanya. See, Brahman, really he is also Supreme Brahman, who is the Supreme Controller of the heavenly abodes, Supreme Lord of the heavenly abodes. అంటే ఇప్పుడు ఆయన చాలా భయపడుతూ ఉంటాడు. ఎప్పుడు చూస్తేనో బ్రహ్మ తర్వాత డెమిగాడ్స్ దగ్గరికి వెళ్ళి చాలా భయపడుతూ, నా పోస్ట్ ఎక్కడో పోతుంది, ఎవరు డీమన్స్ వచ్చేస్తున్నారు, అలా. దట్ ఈస్ నాట్ విష్ణు, దట్ ఈస్ నాట్ విష్ణు ఫార్మ్. దే ఆర్ ఫియర్లెస్ అండ్ దాట్స్ వాట్ దే ఆర్ స్ప్రెడింగ్ టు ద జీవాత్మాస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. Subramanya is Lord Sri Indradeva himself. He is the Supreme Lord of the heavenly abodes, that is going in the northern direction. North ante really we travel, right? The moksha tarvata enter ayye first world is the heavenly swargaloka. అది ఇష్టానికి we cannot traverse. మనం ఇష్టానికి వెళ్ళడానికి లేదు. డీమన్స్ కూడా నాట్ అలౌడ్, దట్స్ ట్రూ. డీమన్స్ విల్ నాట్ బి. ఇప్పుడు ఇక్కడ మనకి స్టేట్ టు స్టేట్ ట్రాన్స్పోర్ట్కే టోల్ గేట్స్ ఉంటాయా లేదా? టోల్ గేట్స్కి పే చేస్తాం, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతేనే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. అట్లాగే ఇక్కడ మనం ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతేనే మనం నార్దర్న్ డైరెక్షన్లో స్వర్గలోకాకి, ఆఫ్టర్ లాంజివిటీ ఆఫ్ లైఫ్,
లాంగ్ లైఫ్ తర్వాత హెల్తీగా ఉండి వైష్ణవగా ఉండాలి. అప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు గో టు ది స్వర్గలోక. అది టోల్ గేట్. సో ఆ గేట్ దాటాలంటే యూ షుడ్ హ్యావ్ ద ఐడెంటిటీ. ఎస్, ప్యూర్ వైష్ణవ. హూ విల్ డిసైడ్ దట్? Sri Ramanujacharya, that is Lord Sri Arjuna, and Lord Sri Krishna, Sri Parameshwara. He is the supreme controller. We will get to know how we should, how you can identify that. He is the supreme controller అని మనకు తెలిసిపోతుంది. అండ్ వీళ్ళిద్దరూ దే షుడ్ అగ్రీ దట్ యు ఆర్ సరెండరింగ్ టు లార్డ్ శ్రీ కృష్ణ. ఎస్, he is in the right direction, the Jivatma. Now Jivatma can definitely do all the chanting. He will follow the rules and regulations, and then he will be connected with the Paramatma in his heart. Jivatma Paramatma connection very prominent because Paramatma is everywhere. But the connection is important. తర్వాత ఏమవుతుంది? అప్పుడు then you will be in the pure Vaishnava path. You will be empowered, and Supreme Lord will also be blessing you, and then your family is safe, traversing in the right direction. అదనమాట. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. చాలా బేసిక్ ఇది. వీ షుడ్ కన్సిడర్ దిస్ ద నాలెడ్జ్ దట్ లార్డ్ శ్రీ కృష్ణ ఈస్ గివింగ్ నౌ యాజ్ ఉపనిషద్ వాక్య. లెట్ మీ షో యూ దిస్. సి, మనకి తెలుసు కదా, ఆదిశేష అవతార అంటారు. లక్ష్మణ, త్రేతాయుగాలో లక్ష్మణ వచ్చారు, ఆదిశేష అవతార అంటారు. తర్వాత హీఈస్ ది యాక్చువల్ ట్విన్ ఆఫ్ లార్డ్ శ్రీ రామ. కృష్ణ ఈజ్ ద ట్విన్ అనుకున్నాం కదా. కృష్ణ ఈజ్ ద ట్విన్ ఆఫ్ శత్రుఘ్న. దట్ ఈస్ భరత అండ్ శత్రుఘ్న ఆర్ ది ట్విన్స్. Lord Sri Rama and Lakshmana are the real twins. Please try to understand. This is very important aspect. ఇప్పుడు ఈ ఆదిశేష సర్పెంట్ ఫామ్లో దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. నాట్ జస్ట్ అదేదో సర్పం ఒకళ్ళే కాదు, లక్ష్మణ ఒకరే కాదు. లక్ష్మణ ఈజ్ ఆల్సో ఏ సుప్రీం బ్రాహ్మణ్, a twin of Lord Sri Rama. Ante they both belong to one hood. One hood represents two Vishnu forms. This is very, very significant fact andi. One hood represents two Vishnu forms. Let's take example of Naranarayana. Okay, Lakshmana is the Nara avatara, Narayana is the Lord Sri Rama, Vishnu avatara. ఇప్పుడు నర ఇస్ ది నర అవతార, నరహరి అని చెప్దాము. నరహరి నారాయణ, వీళ్ళిద్దరిలో నరహరి ఈజ్ ది నాలెడ్జ్ అవతార విష్ణు, అంటే సుప్రీం బ్రాహ్మణ్ ఇఫల్జెన్స్. ఆయన గురు ఆస్పెక్ట్లో వచ్చారు. విష్ణు నారాయణ ఎలా వచ్చారు? నారాయణ కేమ్ యాజ్ ది విష్ణు గాడ్ అవతార. ఓకేనా? వీళ్ళు ఎప్పుడు ఎలాగొస్తారు వీళ్ళు? విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ మాస్టర్ అండ్ గాడ్ ఇద్దరు వస్తారు. బికాస్ ఇఫ్ యూ రిమెంబర్, ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు దెర్ ఆర్ 9 aspects ఆఫ్ డివోషన్. దానిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ శ్రవణం. దట్ ఈస్ వీ షుడ్ లిజన్ టు ద ప్రీచర్. ప్యూర్ వైష్ణవ ప్రీచర్ని వీ షుడ్ లిజన్. దానిలో సో దట్స్ వై వెరీ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ప్లేడ్ బై సుప్రీం విష్ణు పరమ గురు. సో నరహరి ఈజ్ ద పరమ గురు అండ్ నారాయణ ఈజ్ ది పరమ పురుష. ఓకేనా? నర అవతార ఆయనేమో అర్జున. మళ్ళీ హీ బికేమ్ నర అవతార, నరహరి అవతార బికేమ్ అర్జున ఇన్ ద్వాపర యుగ. ఇప్పుడు చూడండి, త్రేతాయుగాలో కూడా ట్విన్స్ వచ్చారు. రామ లక్ష్మణ ఆర్ ద రియల్ ట్విన్స్. ఎందుకు లక్ష్మణ? వీ నో వెరీ వెల్ దట్ హీ ఈజ్ రామానుజాచార్య. ఈవెన్ వెన్ హీ వాజ్ లక్ష్మణ, హీ వాజ్
supreme guru, and Rama is the god. So twins. Bharata Shatrughna unnar kada, they are the real twins. Bharata is the Sri Krishna himself. Sri Krishna is the supreme controller, god, and Shatrughna is Paramatma avatara of Vishnu form. That is, he is also our beloved guru. సో హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ దిస్ డివైన్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ ఇంత బ్యూటిఫుల్గా పెట్టారు. దేవతలే, సుప్రీం లార్డ్స్ దెమ్సెల్వ్స్ హ్యావ్ అరేంజ్డ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హియర్. దిస్ ఈస్ ద ప్యూర్ నాలెడ్జ్. ఇప్పుడు ఇది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఈ లార్డ్ శ్రీకృష్ణ చెప్తున్నారు ఏంటి, దట్ పరమగురు, పరమేశ్వర, Paramatma and Paramapurusha, they are all identical. Okay na? So now we need to understand. Ippudu there have been certain manipulations. Naranarayana avataralo వచ్చిన నరహరి అవతార ఈజ్ లార్డ్ శ్రీ అర్జున అని మనకు తెలియాలి కదా. సో వీ విల్ డూ సమ్ అనాలిసిస్ ఫర్ దాట్. We will look at some more scriptures. Okay, thank you. See, in this scripture ikkada the legend of Krishna, Naranarayana, ikkada annitlo anni scriptures lo same kind of manipulation jarigindi. Krishna is Bhagavan. He came as Rama. He came as Krishna. He came as Narayana. That is very wrong. What really happened is, again I am saying the same concept. Real Ramayana ఏం చేస్తారంటే, విష్ణు ఫార్మ్స్ దెమ్సెల్వ్స్ go undercover and they will be with the criminals or the demons, so that they can understand what's going on, who is becoming a demon, who is instigating them, ఎవరు ఇట్లా చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకోవడానికి దే గో అండర్ కవర్. హూ డస్ దాట్? శ్రీ కృష్ణ అండ్ శ్రీ అర్జున. And the real twins are Rama and Lakshmana, and the real twins are Bharata and Shatrughna, because the supreme absolute truth is Rama and Lakshmana. Lakshmana is also Madhava. That is, he is the main aspect. Main thing is Vishnu is always with his wife Sri Lakshmi. That is a very significant fact. So when Sita was abducted, that is the reason Rama was not the one who went away into exile. Bharata, he was, అతను ఏం చేశారంటే భరత, ఆయన రాముడిని అతని రాముడిలాగా వేషం వేసుకుని లక్ష్మణ అకంపెనీ చేశారు భరతకి. So Bharata became Ram and Lakshmana is Lakshmana himself. So Bharata, it's like Krishna Arjuna Bhagavad Gita lo enta kalisi untaru Dwapara Yugalo Mahabharatanlo, alage Treta Yugalo kuda Bharata was always with Lakshmana. Bharata is Krishna. So that's why ఏం చెప్తారు, కృష్ణ ఈజ్ రామ, ఇట్లా అనమాట. దిస్ ఈజ్ ద రీజన్. లార్డ్ శ్రీ రామ ఈజ్ ద సుప్రీం ఎంపరర్. ఆయన ఎలాగా వెళ్ళిపో, ఊరి నుంచి వెళ్ళిపో అని, దట్ ఈస్ అనర్థ. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్, ఇన్ఆస్పీషియస్. అది ఎంపరర్ ఆయన, హీ ఈజ్ ద ప్రొటెక్టర్ కదా. ఇంత యూనివర్స్ హీ డిడ్ ఫర్ ప్రొటెక్షన్. ఆయన అలా వెళ్ళిపో అని చెప్పనే కూడదు. అది అందుకనే ఎవ్రీబడి who was there with them was pure Vaishnava and families. అందుకని ఏమైందంటే Bharata traveled with Lakshmana. Lakshmana can
ఇప్పుడు రాముడు విడిపోయాడు సీత నుంచి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అబ్జల్యూట్ ట్రూత్, ట్విన్స్ రామ లక్ష్మణ. సో లక్ష్మణ వాజ్ ఆల్వేస్ విత్ సీతమ్మ. సో దాట్స్ హౌ దే వేర్ ఏబుల్ టు కంట్రోల్ ద డిమోనిక్ సిచ్యువేషన్స్. ఎట్లా అలా కంట్రోల్ చేశారు. డిమోనిక్ సిచ్యువేషన్సే ఉన్నాయి చాలా చాలా. ఎందుకు? బికాస్ దే ఆర్ వెరీ డీమన్స్ అనేది చాలా డేంజరస్, చాలా నెగటివ్గా ఉంటాయి, చాలా ఎక్స్ట్రీమిస్ట్ బిహేవియర్ వాళ్ళది. వాళ్ళు అంత సివియర్ నెగటివ్ బిహేవియర్, కంట్రోలే ఉండదు వాళ్ళకి, అస్సలు కంట్రోల్ ఉండదు. వాళ్ళు అంత పీడించుకుని తినేయాలని చూసే రకం వాళ్ళు. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇట్లా మేనేజ్ చేశారు. సో భరత బికేమ్ రావణ. ఎవరో ఒక డెడ్లీ ఫెలో, చాలా ఇర్రిలీజియస్ ఫెలో, అలా అంతా బ్యాడ్ నేమ్స్ చెప్తారు. కానీ భరత బికేమ్ రావణ. మనం ఇంకా ట్రూ స్టోరీ ఆ విషయాల్లో ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి. బట్ ఫర్ నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఐడెంటిటీస్. సో ఇప్పుడు నరనారాయణగా వచ్చినది కృష్ణ కాదు. కృష్ణ ఇస్ సుప్రీం కంట్రోలర్, పరమేశ్వర. నారాయణ ఈజ్ ఆల్వేస్ శ్రీరామ. సో ఇక్కడ ఒరిజినల్గా నరనారాయణ సేమ్ అబ్జల్యూట్ ట్రూత్ ఇద్దరు వచ్చారు. వెరీ వెరీ ఆస్పీషియస్, వెరీ సిగ్నిఫికెంట్. బద్రీ నారాయణ, నరనారాయణ, రియల్ నారాయణ అండ్ అర్జున కలిసి ఉన్నది. ఆ ప్లేస్ చాలా ఆస్పీషియస్ బికాస్ దే కేమ్ అట్ ద టైమ్ టు రెస్టోర్ ధర్మ. వాళ్ళిద్దరూ వచ్చారు. గురు అండ్ గాడ్ సేమ్ ఫామ్, సేమ్ హూడ్ నుంచి వచ్చారు. వెరీ ఆస్పీషియస్. సో ఇక్కడ కూడా చూసారా, రీఎన్కార్నేషన్ ఆఫ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇన్సెపరబుల్. చూసారా, నరనారాయణ ట్విన్స్, దే వర్ ఇన్సెపరబుల్. ఇక మన కీ వర్డ్స్ తీసుకోవాల్సినది ఇన్సెపరబుల్ అని అది ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ మనం నోట్ చేసుకో. హియర్ ఆల్సో ఇక్కడ కూడా చూసారా, ట్విన్ బ్రదర్స్ అవతార. నరనారాయణ అనేది వాళ్ళిద్దరూ ట్విన్ బ్రదర్స్, విష్ణు ఫార్మ్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ ధర్మ, రైచియస్నెస్ కోసం వచ్చారు. ఇక్కడ మళ్ళీ ఈ బద్రీనాథ్ హీస్ నారాయణ. దీస్ two inseparable sages took avatara on earth for the welfare of mankind. ఇక్కడ చూడండి, ఇంకో ఆర్టికల్లో చూశాను నేను. ఎవరు ఎగ్జాక్ట్గా వాళ్ళ ఫాదర్ని ఎవరు ధర్మదేవ అని చెప్తున్నారు. బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ హూ ఎగ్జాక్ట్లీ వాజ్ ద ఫాదర్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ యమదేవ ఆర్ ధర్మదేవ. అది ఇంకా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఇక్కడ 4 sons అని చెప్తున్నారు. చూసారా, నరనారాయణ ద ట్విన్స్, ఇన్సెపరబుల్ ట్విన్స్, కలిసి ఉంటారు గురు అండ్ గాడ్ ఆస్పెక్ట్స్లో. ఇక్కడ కృష్ణ, హరి, నరనారాయణ 4 brothers అని చెప్తున్నారు. హరి అండ్ కృష్ణ వేర్ టుగెదర్. చూసారా, నరనారాయణ వేర్ టుగెదర్. అలా అలా తెలుసుకోవాలి మనం ఇక్కడ. ఇది చూడండి మళ్ళీ ఆదిశేష, అనంతశేష విచ్ మీన్స్ ఎండ్లెస్. ఇది మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, హీ సెడ్ టు హోల్డ్ ద ప్లానెట్స్ ఆఫ్ ది యూనివర్స్ ఆన్ హిస్ హూడ్స్ అండ్ టు సింగ్ ద గ్లోరీస్ ఆఫ్ విష్ణు ఫ్రమ్ ఆల్ హిస్ మౌత్స్. హీ హూ రిమైన్స్ ఈవెన్ వెన్ ద వరల్డ్ ఇస్ డిస్ట్రాయిడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ కల్ప. సో ఎంత డిస్ట్రక్షన్ జరిగినా he is ananta, endless, he who remains. So we should really consider this as a great boon if we worship in the pure Krishna consciousness path
there will be liberation, there won't be slavery, ఎంపవర్మెంటే ఉంటుంది, ప్రమోషన్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆదిశేష కింగ్ ఆఫ్ ఆల్ నాగాస్, కరెక్టే. లక్ష్మణ చూడండి, లక్ష్మణ ఈజ్ ఆదిశేష అని చెప్పారు. ఐ మీన్ హీ ఈజ్ ది అబ్జల్యూట్ ట్రూత్, ద ట్విన్, ద సెకండ్ అబ్జల్యూట్ ట్రూత్లో ఫామ్ లక్ష్మణ ఆయన, బ్రదర్ ఆఫ్ రామ. చూసారా, హీ ఈజ్ రామాస్ ట్విన్. యాక్చువల్లీ సేయింగ్ ద బ్రదర్ ఆఫ్ రామ ఈజ్ లక్ష్మణ, ట్విన్స్లో నరనారాయణ మళ్ళీ ఇక్కడ రామ లక్ష్మణ లాగా కలిశారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు బలరామ ఈజ్ కృష్ణస్ ఎల్డర్ బ్రదర్ అని కదా అంటారు. సో ఒకసారి కృష్ణకి ఇక్కడేమో లక్ష్మణ ఈజ్ కాల్డ్ యంగర్ బ్రదర్, సడన్గా ఎల్డర్ బ్రదర్ అయిపోతారు. అలా అనడానికి లేదు, ఎందుకంటే రామ అగైన్ బికేమ్ బలరామ, సింపుల్. Lakshmana is the twin brother of Rama. Balarama is Rama himself. Okay? Ramanuja, because the one aspect మనం గుర్తుంచుకోవాలి, ఈ నరహరి అవతార అయినా సరే, లక్ష్మణ అయినా సరే, రామానుజ అయినా సరే, he has the same important identity. He is a supreme Brahman effulgence. Guru aspect of Vishnu. God aspect is Rama. The demons are trying to show some discrimination here. Lakshmana అనేమో గురు అనేసి, రామ ఏమో గాడ్ అనేస్తున్నావు. ఇది డిస్క్రిమినేషన్ లేదు, బికాస్ దే ఆర్ ఆల్ ఐడెంటికల్. దట్ టు రామ అండ్ లక్ష్మణ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ ఫ్రమ్ ద సేమ్ హుడ్, అబ్సల్యూట్ ట్రూత్ వాళ్ళిద్దరూ. సో దెర్ ఇస్ నో వే ఎవరిని మనం డిస్క్రిమినేట్ చేయడానికే లేదు. ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండదు. ఎవ్రీబడి విల్ ప్రోగ్రెస్, ప్రమోషన్సే ఉంటాయి, ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. ఈ డీమన్స్ని ఫేస్ చేసేందుకు కూడా మనకి అన్ని విధాలుగా దే విల్ ఎంపవర్ ద జీవాత్మాస్. రామానుజ చూసారా, హీ ఈజ్ ఆల్సో ది గ్రేటెస్ట్ సుప్రీం గురు, పరమ గురు రామానుజాచార్య. ఇదేమో చాలా పవర్ఫుల్ అయిన శ్రీ నారాయణ హృదయం స్తోత్రం అండి. ఇక్కడ చూడండి, ధ్యాన శ్లోకంలో మనం ఇక్కడ నారాయణ అని ఉన్నారు కదా, విష్ణు ఫామ్, ఆయన ఐడెంటిటీ చూద్దాము. వన్ షుడ్ మెడిటేట్ ఆన్ హరి, ద లార్డ్ ఆఫ్ లక్ష్మి, who is lustrous like the rising sun, wearing yellow silk garment, having 4 arms, holding the conch, the disc and the mace in his hands. శ్లోకం మనం ఇప్పుడు మీనింగ్స్ చూద్దాము, ఒక్కొక్క శ్లోకంకి మీనింగ్ చూస్తూ వెళ్దాము. సో మనకి నారాయణ తత్వం అర్థమవుతుంది. హూ ఈజ్ నారాయణ, హౌ టు ఐడెంటిఫై నారాయణ, ఎలా ఈ గాడ్ ఎట్లా ఏంటినా అని తెలుస్తుంది మనకి. ఎలాగా, నారాయణ ఇస్ ద సుప్రీం లైట్, నారాయణ ఇస్ ది సుప్రీం సెల్ఫ్, అండ్ నారాయణ ఇస్ ద సుప్రీం బ్రాహ్మణ్. మై సాల్యుటేషన్స్ టు యూ నారాయణ. నారాయణ ఇస్ ద సుప్రీం డెయిటీ, నారాయణ ఇస్ ద సుప్రీం క్రియేటర్, నారాయణ ఇస్ ద సుప్రీం సపోర్ట్. మై సాల్యుటేషన్స్ టు యూ నారాయణ. సి, అర్థమవుతుంది కదా మీకు కూడా. సుప్రీం డెయిటీ అంటున్నారు, సుప్రీం క్రియేటర్ అంటున్నారు, సుప్రీం లైట్, సుప్రీం డిలైట్, సుప్రీం బ్లిస్. దిస్ ఈస్ రియలీ ఆసమ్. వీ షుడ్ బీ హ్యాపీ దట్ వీ హ్యావ్ సచ్ అ గ్రేట్ గాడ్. ఇక్కడ ఏం చెప్పారు, నారాయణ ఇస్ ద సుప్రీం అబోర్డ్, నారాయణ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, నారాయణ ఇస్ ద సుప్రీం ధర్మ. See, now dharma anna ventane we should immediately go to Lord Sri Rama. See, Narayana identity Ramudu vepe veltondi. He is the supreme abode. Narayana is the object of meditation. Narayana is the supreme dharma.
ఇక్కడ ఏమంటున్నారు, నారాయణ ఇస్ ద హైయెస్ట్ డెయిటీ, నారాయణ ఇస్ ద హైయెస్ట్ లెర్నింగ్, నారాయణ ఇస్ ద యూనివర్స్ ఇన్ రియాలిటీ. వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, లార్డ్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే ఈ నారాయణ హృదయం, శ్రీనారాయణ హృదయం, శ్రీ లక్ష్మీ హృదయం, మళ్ళీ ఇంకోసారి శ్రీనారాయణ హృదయం. ద వే we should learn, people recite is, it's like నారాయణ హృదయం చదవాలి, రిసైట్ చేయాలి, లక్ష్మీ హృదయం రిసైట్ చేయాలి, అండ్ దెన్ నారాయణ హృదయం రిసైట్ చేయాలి. సో అట్లా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అలా 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 చదవాలి. సో ఓన్లీ స్కాలర్లీ వైష్ణవ చదవాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ.